బాలు ఫోన్ని పడేసి అడ్డంగా దొరికిపోయిన విద్య. షాక్‌లో అయితే రోహిణి. అవునండి. ట్విస్ట్ అయితే అదిరిపోయింది. మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడిగంటల్లో' నెక్స్ట్ జరగబోయేది ఇదే. అయితే ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనం ఏ విధంగా అయితే చూసామో బాలు మీనా దగ్గరికొచ్చేసి చింటూకి సంబంధించిన ఏదో రహస్యం ఉంది. అది షీలా డార్లింగ్ దగ్గరికి వెళ్లి ఎట్టైనా సరే కనుక్కుందామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు దొంగచాటుగా రోహిణి ఇదంతా ఇంటుంది. సో, మీలో ఎవరైనా ఈ ప్రీవియస్ ఎపిసోడ్ గాని మిస్ అయ్యి ఉంటే మాత్రం మా ఛానల్‌లో ఉంటది. ఖచ్చితంగా అక్కడికెళ్లి వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మన ఫేవరెట్ సీరియల్‌లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైతే బాలు, మీనా మాట్లాడుకునేది రోహిణి వింటుందో తనకింకా అదే మైండ్‌లో నడుస్తూ ఉంటుంది. ఒకవేళ నిజ స్వరూపం అంతా బయటపడిపోతే, నేను చేసిన మోసాలన్నీ బయటపడిపోతే ఎలా అన్నట్టుగా ఫుల్ టెన్షన్‌లో ఉంటుంది. ఇంకా నైట్ పడుకునేటప్పుడు తనకి కలొస్తుంది. ఆ కల్లో ప్రభావతి ఇక మనోజ్‌కి ఇద్దరికీ తిను చేసిన పనులన్నీ తెలిసిపోయినట్టు, ఇక వాళ్ళు నీకసలు బుద్ధుందా? సిగ్గుందా? అసలు నువ్వు మనిషివేనా? ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక బిడ్డను కని నువ్వు మమ్మల్ని మోసం చేసి ఈ రకంగా పెళ్లి చేసుకుంటావా? మలేషియా అన్నావు, డబ్బులన్నావు, ప్రాపర్టీ అన్నావు, ఏందేందో మాటలు చెప్పావు అని చెప్పేసి ప్రభావతి తిడుతున్నట్టుగా తన్ని ఇంట్లోంచి బయటికి తోసేస్తున్నట్టుగా తనకి కలొస్తుంది. తను ఎంత బతిలాడుకుంటున్నా కూడా ప్లీజ్ నేను చెప్పింది మాట ఒక్కసారి వినండి మనోజ్, నువ్వన్నా విను అని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళిద్దరికిద్దరు అసలు నువ్వు నాతో మాట్లాడకు, ఇంత మోసం చేస్తావా, అసలు నేను కల్లో కూడా అనుకోలేదు, నిన్ను అసలు ఎంతగా నేను ఇష్టపడుంటాను, నువ్వంటే ఎంత నాకు అభిమానం ఉంది, ఒక దెబ్బతో మొత్తం పోయింది, ఇంత అబద్ధం చెప్తావా, నీకన్నా వేరే వాళ్ళు బెటర్, నువ్వు ఈ రకంగా చేసావు కదే అని చెప్పేసి ఇద్దరు కలిసి తన్ని తిట్టి ఇంట్లో నుంచి బయటికి తరిమేసేలాగా తనకి కల వస్తుంది. ఇంకా ఒక్కసారిగా తనకి కల మెలకువ వచ్చేసేసి షాక్‌తో మనోజ్ అని చెప్పేసి నిద్రలెగుస్తుంది. అది చూసి తను కంగారు పడుతుంది. ఓహో! ఇది కల అని చెప్పేసి. ఇక వెంటనే మనోజ్ అది గమనించి చూసి లెగుస్తాడు. ఏంటి, ఏమైంది రోహిణి, ఎందుకు అలా లేచావు అనంగాల్నే, ఏం లేదు నాకు పీడకలొచ్చింది అంటే, ఏమైంది, అది కలే కదా అంటే, కాదు మనిద్దరి మీద వచ్చింది అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండేసి మనిద్దరి మీద ఏమొచ్చింది, మనం బిజినెస్‌లో బాగా ఎక్కువగా పైకి ఎదుగుతున్నామని వచ్చిందా అనంటే, ఒక పక్క పీడకలని చెప్తుంటే మళ్ళీ అదే మాట అంటావేంటి మనోజ్ అనంగాల్నే, సరే సరే నువ్వు చెప్పు ఏమైంది అని చెప్పేసి అని అంటాడు. దాంతో రోహిణి ఉండి, నువ్వు నన్ను వదిలేసినట్టు, నువ్వు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నట్టు కలొచ్చింది అనంగాల్నే, ఏం మాట్లాడుతున్నావు, మాట్లాడితే అర్థం ఉండాలి, నేను నిన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తే, నువ్వు నన్ను ఎప్పటికీ వదలవు కదా మనోజ్, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఐ లవ్ యూ మనోజ్ అని చెప్పేసి అని అంటుంది. దాంతో మనోజ్ ఉండి, నేను అసలు నిన్ను ఎందుకు వదులుతాను, అయినా కూడా నువ్వు చెప్పకపోతే నాకు తెలీదా నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావు అని చెప్పేసి, నేను కూడా నిన్ను అంతగానే ఇష్టపడుతున్నాను, కాబట్టి ఇదంతా పీడకల, వాటర్ తాగేసి ప్రశాంతంగా పడుకో, ఇదంతా ఏం లేదు అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఇంకా పక్క తిరిగేసేసి పడుకుంటుంది. కానీ నిద్ర పట్టదు. ఒకటేమని ఏడుస్తూ ఉంటుంది. నా ఫ్యూచర్ నా కళ్ళ ముందు కనపడుతుంది, ఒకవేళ ఇలా ఉంటే మాత్రం నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఆలోచిస్తుంది. ఇక మరుసటి రోజు మీనా యథావిధిగా ఎప్పుడు కూడా ఎందరికీ పూలు ఇచ్చి వస్తున్నట్టుగా పూలు ఇచ్చేసి ఒక షాప్ నుంచి బయటకు వస్తుంది. ఇక మీనాని చూసి ఒకడు ఫాలో అవుతాడు. తను అలాగే చూస్తూ ఉంటాడు. మీనా కూడా సడన్గా తన కళ్ళ చూసినప్పుడు తనెవరో తన్ని గమనిస్తున్నట్టుగా గమనిస్తుంది. ఇక దాని తర్వాత హెల్మెట్ వేసుకొని బండి తీసేటప్పుడు కూడా తను అలాగే నుంచొని ముసిముసి నవ్వులు నవ్వుతూ మీనా కళ్ళే చూస్తూ ఉంటాడు. ఇక మీనాకి ఏంటి వీడేంతో తేడాగా ఉన్నాడు, నన్నే చూస్తున్నాడు ఏంటి అన్నట్టుగా అనుకుంటుంది. సర్లే మనకెందుకు అన్న చెప్పేసి అక్కడి నుంచి బండి తీసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వాడు కూడా సేమ్ మీనా వెనకాలే ఫాలో అవుతాడు. దాంతో మీనా మిర్రర్లో చూస్తుంది. ఏంటి వీడు నా వెనకాలే వస్తున్నాడు అని చెప్పేసి వేరే దారి మార్చుకొని వెళ్తుంది. కానీ వాడు అక్కడికి కూడా వస్తాడు. ఇక మీనా ఎటు ఎటు వెళ్తుంటే అక్కడక్కడికి తన్ని ఫాలో అవుతూనే ఉంటాడు. తిరిగి చూసినప్పుడల్లా ముసి నవ్వులు నవ్వుతూనే ఉంటాడు. ఇక మీనాకేం అర్థం కాదు. కంగారులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇట్ట నన్ను ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి. ఇక వెంటనే తనకి గుర్తొస్తుంది. అవును, ఈ లైన్లోనే విద్యా వాళ్ళ ఇల్లుంది కదా, నేను విద్యా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది కదా, వీడెవడో అక్కడితో ఆగిపోతాడు కదా అని చెప్పేసి ఆలోచనతో తను బయలుదేరుతుంది. ఇక్కడ విద్యా వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ రోహిణి ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు కాఫీ తాగుతూ ఉంటారు. విద్య మాత్రం బాలు ఫోన్ తీసుకొని దాంట్లో మీనా బాలుకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక రోహిణి ఉండి, ఏంటే నీకైనా బాలు మీనాది పిచ్చి పట్టిందా ఏంటి, ఎప్పుడు చూసినా ఫోన్లో వాళ్ళ ఫొటోస్ వీడియోస్ చూస్తూ ఉంటావు అని అంటే, చూడు ఎంత క్యూట్ కప్పులో, ఎంత మంచిగా ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో, ఎంత మంచి కెమిస్ట్రీ ఉంది అని చెప్పేసి అని అంటుంది.
చూసే కొద్దికి చూస్తూ ఉండాలి అని అనిపిస్తుంది. మరి ఏం చేస్తావు ఇప్పుడు చూస్తూ ఉంటే అని చెప్పేసని అంటుంది. ఏంట్లేదే నాకు కూడా ఫ్యూచర్‌లో పెళ్ళైతే అప్పుడు నాకు కూడా ఇలాంటి హస్బెండ్ వస్తే మేము అంత మంచిగా అంత రొమాంటిక్‌గా ఉంటే ఎంత బావుంటదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అనంగాల్నే తనుండేసి అసలు నీకు ఎన్ని సార్లు చెప్పాలి అది బాలు ఫోన్. పొరపాటున ఎవరైనా కంటిన పడిందంటే ఇంకంతే. నువ్వు నన్నెందుకు ఇలా ఇరికిచ్చే పనులు చేస్తూ ఉంటావు. దాన్ని తీసేయమని చెప్పాను కదా అనంటే, ఇప్పుడు నేను నా ఇంట్లో కూర్చొని చూస్తే ఎవరొస్తారే? నువ్వు మరీ చెప్తావు. ఇప్పుడు పనిమాల ఇక్కడ బాలు ఫోన్ ఉందని చెప్పేసి మీనా కానీ ఎవరైనా వస్తున్నారా ఏంటి అని చెప్పేసి అని అంటుంది. తనుండేసి ఆల్రెడీ నీ ఇంటికి తను వచ్చింది కదా! నీ ఇల్లు తనకి తెలుసు కదా! అంటే అప్పుడంటే ఏదో అది కూడా నువ్వు చెప్తే పూలు కట్టడానికి కోసం రమ్మని చెప్పాను. ఇంక తనెందుకు నా ఇంటికొస్తుంది అని చెప్పేసి అని అంటుంది. ఏదేమైనా సరే నువ్వు మాత్రం ఫస్ట్ ఆ ఫోన్‌ని తీసేసి రేపు గోదాట్లో పడేసిరా. అప్పుడు అది పోతే కానీ నాకు ఈ టెన్షన్ అనేది తగ్గదు అని చెప్పేసి అని అంటుంది. ఏంటి గోదాట్లో పడేయాలా? నేను నా ఇంట్లో పెట్టుకుంటాను కదా! అంటే నీకేంటి అని అంటే, ఇదిగో చూడు విద్య నువ్వు నా దగ్గర ఏషాలేకు. నేను చెప్తున్నా కదా! ఆ ఫోన్ ఎప్పటిదాకైతే ఉంటదో అప్పటిదాకా నాకు ఆ టెన్షన్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి నువ్వు రేపు పొద్దున్నే లేసి వెంటనే దాన్ని తీసుకుని గోదాట్లో పడేసి వచ్చేసేయి అని చెప్పేసి అని అంటుంది. దాంతో విద్య ఉండి ఆ! సర్లే అని చెప్పేసి మళ్ళీ కూర్చొని చూస్తుంటుంది. అరే! ఇప్పుడే కదా చెప్పాను నిన్ను మళ్ళీ చూస్తావేంటి అనంటే, అయ్యో! రేపేటు తిరిగి దీన్ని గోదాట్లో పడేయాల్సిందే. కాసేపు చూసుకొని ఇప్పుడు నా ఇంటికి ఎవరొస్తున్నారు? నా ఇంట్లో కూర్చొని చూస్తే కూడా ఏంటి నీకు ప్రాబ్లమ్ అనంగాల్నే సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు కూర్చుంటారు. ఇక అంతలోనే మీనా గబగబా వచ్చేసి విద్య వాళ్ళ ఇంటి డోర్‌ని టపటపా కొడుతూ ఉంటుంది. ఇప్పుడెవరొచ్చారా అని చెప్పేసి లెగిసి విద్య ఎళ్లి చూస్తుంది. చూడంగాల్నే మీనా చాలా కంగారులో చెమటలు కారుకుంటూ మొహంని అద్దుకుంటూ లోపలికొస్తుంది. ఏమైంది మీనా ఏంటి అనంగాల్నే ఇక రోహిణికి ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే విద్య చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి. ఇక ఆ ఫోన్ని చూసుకుంటూ తనకి టెన్షన్ వచ్చేసి విద్యాకళే చూసి సైగ చేస్తూ ఉంటుంది. విద్యకి ఫస్ట్ అర్థం కాదు. దాని తర్వాత ఫోన్ అని చెప్పేసి అనంగాల్నే తను వెంటనే ఫోన్ ఉన్న చేతిని వెనకాలకు పెట్టేసుకొని, మీనా ఏంటి ఇలా వచ్చావు? ఏంటి ఇంత కంగారుగా ఇంత టెన్షన్‌గా ఉన్నావు అని చెప్పేసి అని అంటుంది. దాంతో మీనా ఉండి, అది మరి నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. నేను రోజులాగా పూలు తీసుకొని అందరికి ఎలా అయితే ఇస్తానో అలా ఇచ్చేసి వస్తుంటే ఒకడు నన్ను ఫాలో అవుతున్నాడు. ముందు ఏదోలే అనుకున్నా. కానీ నేను ఎటెటు వెళ్తుంటే అటు వస్తూనే ఉన్నాడు. నాకేం అర్థం కాక కంగారులో సర్లే ఇక్కడ మీ ఇల్లుంది కదా ఇటొచ్చేద్దాము అని చెప్పేసి ఇటొచ్చాను అనంటే, అయ్యో భలేవారే పా లోపలికొచ్చేసేయి అని చెప్పేసి లోపలికి తీసుకొని వస్తుంది. ఇంక తన్ని కూర్చోబెడుతుంది. ఇక దాంతో రోహిణిని చూసి, రోహిణి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి అని అంటుంది. ఇప్పుడే తిను ఫోన్ చేసి రమ్మంటే ఏదో పనుందంటే వచ్చాను అని చెప్పేసి అని అంటుంది. సరే అయితే నువ్వైతే కూర్చో ముందు కాస్త వాటర్ తాగుదు అని చెప్పేసి అని అంటుంది. ఇక మీనాని అక్కడ కూర్చోబెట్టి బాలు ఫోన్ని తను తీసుకునెళ్ళి మీనా కూర్చున్న సోఫాకి హ్యాండ్ పైన పెట్టేస్తుంది. ఇక వాటర్ తీసుకోవడానికి వెళ్తుంది. ఇక రోహిణికైతే నోటొకటి కొట్టుకుంటుంది. వామ్మో ఈ పిల్లేంది ఫోన్ దీని పక్కనే పెట్టేసి వెళ్ళింది అని చెప్పేసి. ఇంకేం మీనా మాత్రం ఫుల్ టెన్షన్లో ఉండటం వలన ఏది కూడా గమనించుకోదు. ఇక తను వాటర్ తీసుకుని వచ్చేసి తనకి వాటర్ ఇస్తుంది. తను వాటర్ తాగంగానే గ్లాస్ కింద పెట్టబోయే టయానికి వెంటనే రోహిణి చేయి అడ్డం పెట్టేసేసి ఇటువు నేను తీసుకుంటా ఏముందిలే అని చెప్పేసి అని అంటుంది. ఇక విద్యా కళే చూసి తనకి సైక్ చేస్తుంది. ఫోన్ తీయి అక్కడి నుంచి అని చెప్పేసి. ఇంకా తను వెంటనే అక్కడి నుంచి ఫోన్ అయితే తీసేసుకుంటుంది. ఇక రోహిణి ఉండేసి ఇప్పుడు ఎలా ఉంది పర్లేదా అని చెప్పేసానంటే కొంచెం కంగారైతే తగ్గింది. అసలు వాడెవడు ఎక్కడా అనంటే ఇక్కడే ఉన్నాడు బయట నుంచొని ఉన్నాడు అని చెప్పేసి అని అంటుంది. దాంతో వాడికి ఇంత ధైర్యం వచ్చిందా మా కాలనీకే వచ్చాడా అని అంటుంది విద్య. ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి బయటికి వెళ్ళి తొంగి చూస్తుంది. ఇంకా ఎప్పుడైతే చూస్తుందో తనకి అక్కడ ఎవరూ కనపడరు. వాడు రావడానికైతే వచ్చినట్టున్నాడు కానీ వాడికి ఇంకా ధైర్యం చాలలేదు కావాలా వెళ్ళిపోయాడు అని చెప్పేసి అని అంటుంది. అవునా వెళ్ళిపోయాడా అని చెప్పేసి. అయినా కూడా నువ్వు ఫోన్ చేయొచ్చు కదా అనంటే ఆ కంగారులో నాకు ఏం అర్థం కాలేదు విద్య అని చెప్పేసి అంటుంది మీనా. దాంతో తనుండి సరేలే పర్లేదు అని చెప్పేసి సరే అటైతే నేను వెళ్తాను అని చెప్పేసి అని అంటుంది. దాంతో విద్య ఉండేసి ఏమైంది అని చెప్తే రోహిణుడు సరే వెళ్ళు అని చెప్పేసి అని అంటుంది. అరే నువ్వు ఇంత కంగారుగా ఉన్నావు ఒక పక్క చెమటలు గారుతున్నావు కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళు అనంటే రోహిణి విద్యకి కళ్ళు చూపిస్తుంది. నీ చేతిలో ఫోన్ ఉంది తను ఆపుతావేంటి అన్నట్టుగా. దాంతో వెంటనే తను ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. పర్లేదులే ఏముంది నేను వెళ్తాను అని చెప్పేసానంటే
వెంటనే రోహిణి ఉండి వెళ్ళని, తనకి ఇంకా వేరే కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి పువ్వులు ఇవ్వాలి కదా, లేట్ అవుతే మళ్ళీ కస్టమర్స్ ఫీల్ అవుతారు, మళ్ళీ ఇంటికెళ్ళటానికి కూడా లేట్ అయితే ఆంటీ తిడతారు అని చెప్పగానే అవును తను కరెక్ట్గా చెప్పింది, సరే అయితే నేను వెళ్తాను అని చెప్పేసి తను డోర్ దాకా వెళ్ళిపోతుంది. ఇక డోర్ దాకా వెళ్ళాక తనకి గుర్తొచ్చి మళ్ళీ తిరిగొస్తుంది. రోహిణి అంటే చెప్పు మీనా అనంగాల్నే, ఇలా నన్ను ఒకళ్ళు వెంబడించారని చెప్పేసి ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు, మామయ్య కంగారు పడతారు, ఇక అత్తయ్య అయితే లేనిపోయిన మాటలు అంటుంది, అందుకని ఎవరికి చెప్పొద్దు అంటే, పర్లేదులే నేను ఎవరికేం చెప్పనులే అని చెప్పేసి అని అంటుంది. ఇక అక్కడి నుంచి మీనా అయితే వెళ్ళిపోతుంది. ఇక రోహిణి విద్యని పట్టుకొని టపాటపా కొడుతుంది. నీకు అసలు బుద్ధుందా, నీకు నా లైఫ్ అంటే పెద్ద ఆటగా అయిపోయింది, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, నేను చెప్పాను కదా తను మీ ఇంటికి రావచ్చు ఎప్పుడైనా అంటే, తను ఇప్పటికిప్పుడు వస్తుందని చెప్పేసి నాకేమన్నా కల వచ్చిందా, లేకపోతే వాడెవడో తను వెంబడిస్తే తను ఇక్కడికి వస్తుంది అని చెప్పేసి నాకు తెలుసా, నేను నా ఇంట్లో కూర్చొని ఉన్నాను, అయినా కూడా నీ అదృష్టం అలా ఉంది, అలా అన్నావో లేదో తను అలా వచ్చేసింది అని చెప్పంటుంది. నేను చూడు ఇలాంటి టెన్షన్స్ పడలేనని చెప్పేసి నీకు చెప్పాను, ఆ ఫోన్ అసలు బయటకు తీయొద్దని చెప్పేసి, ఇప్పుడు ఆ ఫోన్ లోపల పెట్టేసి నువ్వు ముందైతే రేపు అర్జెంటుగా పొద్దున్నే ఈ ఫోన్ తీసుకుని గోదాట్లో పడేసి, అక్కడ పడేస్తే కానీ ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది. ఇక మరోవైపు బాలు ఏమో కార్ స్టాండ్కి వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కార్ స్టాండ్లో ఉన్న అతనికి అందరూ విషెస్ చెప్తారు. ఏమైంది ఇప్పుడు, ఎందుకు నాకు ఇలా చేస్తున్నారు అనంటే, భలేవాడివే ఇవాళ నీ పుట్టినరోజు కదా, ఆ మాత్రం సెలబ్రేషన్ లేకపోతే ఎలా అనంటే, పుట్టి ఎవరిని ఉద్ధరించాంలే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అని చెప్పేసి అని అంటాడు. దాంతో భలేవాడివే అలా కాదు అని చెప్పేసి, రే మనం చెప్పుకున్న కేక్ ఉంది కదా, ఆ కేక్ తీసుకునిరా అని చెప్పేసి కేక్ కటింగ్ అది చేపిస్తారు. ఏంది బాలు ఇవన్నీ కూడా తెప్పించారా అనంటే, కేక్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి అని అంటారు. భలేవాడివే రా, మనం ఉంది ఎందుకు, చక్కగా అందరు ఫ్రెండ్స్ కలిసి ఒకళ్ళు కష్ట సుఖాన్ని పంచుకోవటానికే కదా, హ్యాపీగా నీ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి అని అంటారు. ముందైతే రాజేష్ దాంట్లో క్యాండిల్ పెట్టేసి క్యాండిల్ని వెలిగిస్తాడు. ఫస్ట్ అయితే క్యాండిల్ని ఆర్పేసి దాని తర్వాత కేక్ కట్ చేద్దు అనగానే, రే ఎందుకురా కేక్ మీద క్యాండిల్ పెట్టావు, క్యాండిల్ తీసే, మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, దీపాన్ని ఆర్పకూడదు, కాబట్టి క్యాండిల్ తీసంటే, అదేంటి ఎప్పటి నుంచో వచ్చేది ఇదే కదా, అందరూ కేక్ మీద క్యాండిల్ పెట్టి క్యాండిల్ని ఆర్పేసిన తర్వాతే కదా కేక్ కట్ చేస్తారు అంటే, అదంతా వాళ్ళ పద్ధతి, మనం మాత్రం అలా చేయొద్దు, మనం ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, మంచిగా వెలుగుతూ ఉండాలి, ఆ క్యాండిల్ అయితే తీసేసారా అని చెప్పేసి అని అంటాడు. సరే అని చెప్పేసి క్యాండిల్ తీస్తారు. అది ఇప్పుడు నువ్వు కేక్ కట్ చేయరా అని చెప్పేసి అని అంటాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తన బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ ఉంటారు. ఇంకా ఒకరికి ఒకళ్ళు చాలా సంతోషంగా కేక్ అయితే తినిపించుకుంటూ ఉంటారు. ఇక దాని తర్వాత కాసేపు ఆగంగాల్నే అక్కడికి ఎవరైతే మీనాని వెంబడించాడో అతను అక్కడికి వస్తాడు. అయితే అక్కడ వాళ్ళందరూ కలిసి పుట్టినరోజు చేస్తారో అతని దగ్గరికి వచ్చి అన్నయ్య అని చెప్పేసి పిలుస్తాడు. రారా నీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పగానే, ఎవర్రా అనగానే, మా తమ్ముడు, మా ఫ్యామిలీలో బాగా చదువుకున్నాడు వీడొక్కడే, మిగతా మేమంతా మామూలుగానే ఉన్నాం, కానీ వీడిని మాత్రం కష్టపడి చదివించాం, అలాగే వీడు కూడా అంతే కష్టంగా తెలుసుకొని మంచిగా చదివి ఇప్పుడు మంచిగా జాబ్ కూడా చేస్తున్నాడు అని చెప్పేసి అని అంటాడు. అవునా మరైతే పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు అని చెప్పేసి అని అంటే, పెళ్ళెక్కడ, పెళ్ళి కుదరట్లేదు అని చెప్పగానే, ఏ జాతకాలు ఏమన్నా కలవట్లేదా అని చెప్పేసి పక్కన వాళ్ళు అడుగుతారు. దాంతో తనుండి జాతకాల పాడ అవన్నీ ఏం కాదు, వీడంట లవ్ మ్యారేజే చేసుకోవాలంట, అమ్మాయిని ప్రేమించాలంట, అమ్మాయిని అర్థం చేసుకోవాలంట, దాని తర్వాతే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. ఇక దానికోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి అని అంటాడు. మరేంట్రా ఎవరైనా ఉన్నారా, ఎవరినైనా చూసావా, ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని చెప్పేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ తన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. దాంతో తనుండి, అయ్యో లేదు నేను అలాంటిది ఇంకా ఏం లేదు, కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడే ఒక ఆమెను చూశాను, జస్ట్ చూడటం వరకే అని చెప్పేసి, అవునా ఏం పేరు అని చెప్పేసి అంటే, అయ్యో ఇంకా ఏం తెలీదు, ఇప్పుడే దారిలో వచ్చేటప్పుడు చూశాను, చాలా బాగుంది, చాలా పద్ధతిగా ఉంది అని చెప్పేసి అని అంటాడు. ఇక వాళ్ళందరూ కలిసేసి తనకి మంచిగా, సరే అయితే మరి ఎప్పుడు ఎలా ఏం చేస్తావు, రేపు మరి అమ్మాయిని పేరు అడుగుతావా అని చెప్పేసి అని అంటారు. ఎలా ప్రపోజ్ చేస్తుంటే, ఇప్పుడు నాకు దాని గురించి ఏమీ తెలీదు, నేను దీని గురించి చాలా కొత్తగా, అంటే నాకు ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి అని అంటాడు. దాంతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తనకి రకరకాల ఐడియాస్ని ఇస్తూ ఉంటారు. సరే ఒక పని చేయరా, రేపు తను ఎప్పుడైతే వస్తుందో చక్కగా ఒక ఫ్లవర్ తీసుకుని వెళ్ళిపోయి నేరుగా తనకి ఫ్లవర్ని ఇచ్చేసి, ఐ లవ్ యూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అని అంటారు. దాంతో వాళ్ళు ఉండేసి పక్కనోళ్ళు చెప్పు తీసుకుని కొట్టిద్ది, ఏంటి
ఏంటి చూసిన మొదటి రోజే ఫ్లవర్ ఇచ్చేసి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారా ఏంటి ఎవరైనా అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు ఇంకొకడు ఉండి సర్లేరా ఇవన్నీ కాదు ఒక పంచి నీ మనసులో ఉన్న మాట అంతా చక్కగా ఒక పేపర్ మీద రాసి తనకి కనపడినప్పుడు ఫ్లవర్తో పాటు ఆ లెటర్ని ఇచ్చేసి ఇక లెటర్ తను చదువుకునేటప్పటికి మనకి టైం దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇంకొకళ్ళు సలహా ఇస్తారు. దాంతో వాడు ఉండేసేసి లెటరా తీసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిద్ది. ఇదిగో తీసుకెళ్ళు ఏకంగా నాకు లెటర్ ఇచ్చాడు అని చెప్పేసి. మరి ఏంట్రా ఎలా చెప్పాలి ఏది చెప్పినా కూడా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు అనంగానే తను ఉండేసేసి అలా కాదులే మరి ఏం చేద్దాము అనంటే ఇవన్నీ కాదురా ఇవన్నీ కాకుండా ఫస్ట్ అయితే అమ్మాయి ఎవరు ఏంటి ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి కనుక్కో దాని తర్వాత మిగతా విషయాలు మనం చూద్దాం అని చెప్పేసి అని అంటారు. అంతలోనే వాళ్ళ అన్నయ్య ఉండేసి ఇవన్నీ కాదురా బాలు ఏది చెప్తే అది చెయ్యి బాలు కరెక్ట్గా చెప్తాడు అంటే సరే అన్నయ్య అంటాడు. ఇక తను ఉండేసి ఏంటి మీ అన్న తమ్ముడు మధ్యలో భలే అన్యోన్యంగా ఉన్నట్టున్నారే అని అంటే అవును వాడు నన్ను బాగా అవమానిస్తాడు నేను పడిన కష్టానికి తగ్గట్టుగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని తెచ్చుకున్నాడు అని అంటే ఇందాకేదో అన్నావు కదా నేను పుట్టి ఎవరిని ఉద్ధరించానని చెప్పేసి ఇదిగో ఇచ్చుడు ఎంత బాగా మీ అనుబంధం ఉంది మాకు ఉన్నారు ఇంట్లో అన్నయ్యలు కానీ ఇలా అసలు ఉండనే ఉండరు సర్లే ఇప్పుడు మా ఇంటి గోల్ ఎందుకులే అని చెప్పేసి అని అంటాడు. ఇక బాలు తనుండేసి రే నువ్వు రారా అని చెప్పేసి తన్ని తీసుకొని పక్కకి వెళ్తాడు. అక్కడికి రాజేష్ కూడా వస్తారు. ఇంకా వాళ్ళు తనకి చెప్తారు అసలు ఏంట్రా ఎప్పుడు చూసావు అమ్మాయిని ఖచ్చితంగానే లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అని అంటే అవునన్నా అని చెప్పేసి అని అంటాడు. కానీ నాకు ఏం చేయాలి ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏం అర్థం కావట్లేదు అని అంటే సరే అయితే ముందైతే చూడు వీళ్ళు చెప్పిన పనులన్నీ ఏమీ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ అమ్మాయి పేరెంట్ అన్నా ఏం తెలియదన్నా ఇప్పుడే చూశాను అంటుంటే సరే రేపైతే నువ్వు ఫస్ట్ అయితే తన కళ్ళల్లో పడేలాగా కనపడు తనకి మంచిగా కనపడితే అప్పుడు తనకి నీ మీద ఒక ఒపీనియన్ వస్తుంది. ఇక దాని తర్వాత నువ్వు చిన్నగా తన దగ్గరికి వెళ్ళి తన పేరుని అడుగు నీ పేరుని చెప్పు అనంగానే అదేంటి అని చెప్తే నీ ఉద్యోగం చెప్పు అప్పుడు తనకి అర్థమవుతుంది నువ్వు ఎంత మంచిగా కేపబిలిటీ ఉన్నవాడివి అని చెప్పి మంచి జాబ్ చేస్తున్నావు బాగా చదువుకున్నావు అని చెప్పేసి తనకి తెలుస్తుంది. ఇంకా మరుసటి రోజు మళ్ళీ చిన్నగా తనతో పరిచయం అనేది పెంచుకో ఇలా చేస్తేనే ఏ అమ్మాయి అయినా కూడా మాట్లాడుతుంది. ఒక్కసారిగా నువ్వు వెళ్ళిపోయి ఎలా పడితే అలా మాట్లాడితే ర్యాష్గా మాట్లాడితే మాత్రం అమ్మాయిలు ఏమాత్రం కూడా దానికి రెస్పాండ్ అవ్వరు అని చెప్పేసి చెప్తాడు. దాంతో వెంటనే రాజేష్ ఉండి రేయ్ ఇవన్నీ నీకెట్టా తెలుసురా నువ్వు చెప్పే విధానంగా అయితే ఖచ్చితంగా అమ్మాయి విడికి పడిపోతుంది పెళ్లి కూడా చేసేసుకుంటుంది అని అంటే ఇంత ఎక్స్పీరియన్స్ నీకెక్కడిదిరా బాలు అనగానే ఏముందిరా ఇవన్నీ ఏం లేదులే కానీ నా కార్లో ఎంతోమంది కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళల్లో కొంతమంది లవర్స్ కూడా ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో అవే విని నేను దీనికి టిప్స్ చెప్తున్నాను. రే అర్థమైందా నేను చెప్పింది కానీ ఒకటైతే గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఏ అమ్మాయిని కూడా బలవంతం చేయొద్దు హార్ష్గా అయితే అస్సలు మాట్లాడకు తను ఫస్ట్ నీ ఒపీనియన్ ఏంటో తనకి చెప్పు తనకి నచ్చితేనే ముందుకి ప్రొసీడ్ అవ్వు తను కాదు కూడదు అని అంటే మాత్రం ఇంకా అమ్మాయిని వదిలేసి అర్థమవుతుందా లేనిపోయిన పిచ్చి పిచ్చి వేషాలేసి అమ్మాయిని టార్చర్ పెట్టడం అమ్మాయి వెనకాల వెళ్ళటం చేయటం ఇలాంటివి అస్సలు చేయొద్దు అంటే సరే అన్న అని చెప్పేసి అని అంటాడు. అంతలోనే వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడు. ఏట్రా బాలు చెప్పింది విన్నావా సరే ఎట్టయితే బాలు చెప్పాడో సేమ్ అలాగే చెయ్యి ఖచ్చితంగా ఆ పిల్ల నీకు పడుతుంది అని చెప్పేసి అని అంటాడు. సరేరా బాలు మరైతే మేము ఇంటికి వెళ్తామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ మరోవైపు విద్య గోదాట్లో బాలు ఫోన్ పడేద్దామని చెప్పేసి ఇంట్లోంచి బయలుదేరుతుంది. తీరా కాస్త దూరంగా రాగాల్నే తన చెప్పు తెగిపోతుంది. ఇక అయ్యో అసలే కదా పని కోసం అని చెప్పేసి వెళ్తే ఆదిలో హంసపాదం లాగా ఈ కాలు చెప్పు ఏంటి ఇప్పుడే తెగిపోయింది ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి ఆ చెప్పుని అలాగే కాళ్ళకు వేసుకొని కాస్త దూరం నడుస్తుంది. చూస్తే అక్కడ బాలు అను మీనా ఒకప్పుడు ముసలాయనకి ఎవరైతే చెప్పులు కుట్టే వాళ్ళకి హెల్ప్ చేస్తారో వాళ్ళ షాప్ కనపడుతుంది. ఇంకా చూడగానే పర్లేదులే దగ్గరలోనే నాకు చెప్పులు కుట్టే వాళ్ళది షాప్ కనపడింది కాబట్టి నేను బతికిపోయాను అని చెప్పేసి తను ఆ చెప్పు తీసుకొని అక్కడికి వస్తుంది. తాత నాది కాలు చెప్పు తెగిపోయింది కాస్త కుట్టిస్తావా అంటే ఈ అమ్మ మేము ఇక్కడ ఉందే దానికోసం మా పనే అది అని చెప్పేసి అని అంటాడు. ఇంకా చూసిన తర్వాత పర్లేదులే ఇదైతే తొందరగా మనం చక్కగా ఫిక్స్ చేసేయచ్చు నేను నీకు ఇప్పుడే ఫిక్స్ చేసి కుట్టేసి ఇస్తానమ్మా అని చెప్పేసి అని అంటాడు.
సరే తాత అని చెప్పేసి తను అక్కడే నుంచుంటుంది. ఇంకా చక్కగా ఆయన దాన్ని కుట్టేసేసి తనకి ఇస్తాడు. "ఇది చూడమ్మా కుట్టేశాను" అని చెప్పేసానంటే తను చూసి, "అయ్యో! బాగా కుట్టారే తాత, అసలు చెప్పు తెగిపోయినట్టు కుట్టినట్టుగానే తెలియట్లేదే, చాలా మంచిగా చేశారు. ఎంత అంటే రూ. 30 అంటాడు. సరే అని చెప్పేసి తనకి రూ. 30 ఇస్తుంది. ఇక వెంటనే అక్కడి నుంచి ఒక ఆటో పాస్ అవుతుంటే తను ఆటో ఆటో అని చెప్పేసి ఆటో పట్టుకొని ఆటోలో కూర్చోబోతుంది. ఆటోలో తీరా ఎప్పుడైతే తను కూర్చుంటుందో అప్పుడు కూర్చునే హడావిడిలో తన చేతిలో ఉన్న బాలు ఫోన్ కింద పడిపోతుంది. ఇక తను ఆటో ఎక్కేసి వెళ్ళిపోతుంది. ఫోన్ కింద పడటం ముసలాయన చూస్తాడు. ఇంకా చూడంగానే "అమ్మ అమ్మ నీ ఫోన్ నీ ఫోన్" అని అంటూనే ఉంటాడు. తను వెళ్ళిపోతుంది. ఇక "ఏందయ్యా ఎందుకు అట్ట అరుస్తున్నావు" అని చెప్పేసి బామ్మ అడగంగానే ఆ అమ్మాయి ఇప్పుడు మన దగ్గర చెప్పు కుట్టించుకుంది కదా, ఆ అమ్మాయి ఆటో ఎక్కేటప్పుడు ఆ అమ్మాయి ఫోను జారి కింద పడిపోయింది. అదిగో చూడు పాపం, మరి ఎంత ఖరీదైన ఫోను ఎంత ఇబ్బంది పడుతుందో అని చెప్పేసానంటే, సరే అయితే మనమైతే మళ్ళీ ఏమో ఇక్కడే పోయిందని చెప్పేసి మన దగ్గరికి వచ్చిద్దేమో, ఆ ఫోన్ తీసుకొచ్చి నేను నా దగ్గర పెడతా, ఒకవేళ అమ్మాయి వస్తే మళ్ళీ అమ్మాయికి ఆ ఫోన్ని ఇచ్చేద్దాం అని చెప్పేసి తను అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ని కాస్త తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంటుంది. ఇక ఆటోలో ఎక్కి కూర్చోగానే వెంటనే రోహిణి తనకి ఫోన్ చేస్తుంది. "ఏంటి విద్య ఏం చేస్తున్నావు, వెళ్ళావా ఫోన్ తీసుకుని పడేసావా" అంటే, "అబ్బా ఏంటే, నా ఆఫీస్ వాళ్ళు కూడా నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసి పనైందా 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 అని అడగరు, నువ్వేంటి ఇట్ట హింస పెడుతున్నావు" అని చెప్పేసానంటే, "నా టెన్షన్ అలాంటిది, మరి నువ్వు చెప్తున్నావా లేదా" అనంటే, నీ ఫోను అని చెప్పేసి ఇటు అటు ఎతకంగానే ఫోన్ కనపడదు. "ఫోన్ పోయింది, పడిపోయింది" అని చెప్పేసానంటుంది. "ఏంటి" అనంగానే, "అదే గోదాట్లో పడేసేసాను" అని చెప్పేసానంటుంది. అంతలో ఒక ఆటో అతను, "అదేంటండి ఇంకా మనం గోదావరి దగ్గరికి వెళ్ళలేదు కదా, ఇప్పుడే కదా వెళ్ళబోతున్నాము" అనంటే, "నువ్వు గమ్ముగా పద" అని చెప్పేసి, "ఏంటి ఎవరతను ఏం మాట్లాడుతున్నాడు" అనంటే, "అతను ఆటో అతనులే, తనేదో ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. నీ ఫోన్ని నేనైతే చక్కగా గోదాట్లో పడేశాను, బాగా వెళ్ళిపోయింది, ఇంక నువ్వైతే టెన్షన్ పడకు" అని చెప్పేసానంటుంది. "నిజం చెప్తున్నావా, బాగా దూరంగా పడేసావంటే" "అవునమ్మా తల్లి, లోతులోకి వెళ్ళిపోయి ఉంటుంది, వెతకాలన్నా కూడా కనపడదు, సరేనా, ఫోన్ అయితే నేను పడేశాను" అని చెప్పేసాను అంటుంది. అబ్బా నాకు ఇప్పుడు ఎంత రిలీఫ్గా ఉందో నీకు ఎలా చెప్పమంటావు విద్య, చాలా పెద్ద టెన్షన్ అయితే పోయింది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక విద్య ఇక్కడ ఉండేసి కంగారులో, వామ్మో ఇప్పుడైతే నేను ఫోన్ పోయింది అని చెప్తే మాత్రం నన్ను చంపేస్తుంది, ఇక ఆ టార్చర్ నేను ఎక్కడ పడేని, సర్లే తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పేసి అని అంటుంది. సో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో నెక్స్ట్ అయితే ఇదే జరగబోతుంది. సో ఆ బామ్మ ఆ ఫోన్ని బాలు చేతిలోకి ఇస్తుందా, లేదా విద్యాని ఆ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ పడేసిందని చెప్పేసి బాలుకి తెలియచేస్తారా? సో నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మీ ఫేవరెట్ సీరియల్లో రేపు ఏం జరగబోతుందో ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.